दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा
మహేశ్వర శ్రీపాదవల్లభ దిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాదవల్లభ దిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాదవల్లభ దిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వర దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర దేవదత్త జయ గురుదేవ దత్త దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా ఇప్పుడు ఈరోజు దత్త జయంతి కాబట్టి అత్రి మహర్షి అనసూయాదేవి వారి అమ్మవారు అంటే తల్లిదండ్రులు ఇచ్చే సందేశం ఏంటంటే ఎప్పటికీ తల్లిదండ్రులు ప్రేమించండి మీరు తల్లిదండ్రులను కించపరచకుండా ఈ వృద్ధాశ్రమాలను వదులుతున్నారు కదా అది మాత్రం మీరు వదిలేసుకుంటే తల్లిదండ్రులు మంచిగా ప్రేమగా చూసుకోండి వృద్ధాశ్రమాలకు వదలకండి అని చెప్పి ఇప్పుడు ఇచ్చిన సందేశం అత్రి మహర్షి అనసూయాదేవి ఇచ్చిన సందేశం ఇది. తల్లిదండ్రులను బాగా చూడండి, అదే మీకు జీవితంలో ఏం సాధించాలని సాధించుకోగలుగుతారు. భక్తి క్వశ్చన్ రావద్దు, ఎవ్వరికి రావద్దు, మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఆయన ఏమి ఇచ్చేది అని ఇస్తూ ఉంటాడు. కొందరు దేవుడే లేడు అంటాడు, గాలి పీలుస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చింది గాలి? గాలి మీకు కావాలంటే ఆక్సిజన్ పెట్టుకుంటారు, లక్షల లక్షలు హాస్పిటల్లో పెట్టి వస్తారండి మీరు. ఆయన ధన్యవాదాలు కూడా చెప్పారండి మీరు. అదెందుకు చెప్పండి ధన్యవాదాలు ఒక్కసారి అన్నదాలకు. గాలి ఇస్తుండ్రు, అగ్ని ఇస్తుండ్రు, వాయువు ఇస్తుండ్రు, భూమి ఇస్తుండ్రు, ఆకాశం ఇస్తుండ్రు. గాలి పెట్టి కూడా ఆక్సిజన్ పెట్టి కూడా వాళ్ళు చనిపోతే కూడా మళ్ళీ డబ్బులు తీసుకుంటారు. పినుగుల మీద డబ్బులు తీసుకుంటే ఇంత కష్టపడండి, కష్టపడండి, కష్టపడితే అన్నీ వస్తాయి. ఏది సాధించాలని సాధిస్తారు. మనసులో ఇది సాధించాలని ఒక ధీర నిశ్చయం చేసుకోండి, అన్నీ వస్తూ ఉంటాయి మీకు. ఇది సాధించాలి అంటే సాధించాలి అంతే. నాకు ఆ రోగం ఉంది, దానికన్నా ఎక్కువ దేవుని ఒక్కసారి గుర్తు చేసుకుంటే కూడా రోగంకి 10 సార్లు గుర్తు చేసుకున్నారు. ఆ రోగం ఉంది, ఈ రోగం ఉంది, ఈ రోగం ఉంది 10 సార్లు పొద్దున్న నుంచి చెప్పుకుంటారు 10 మందికి. అదే దేవుడి గురించి చెప్పుకుంటారు. ఫోన్లే నాకు దేవుడు ఇచ్చింది ఈ రోగం, మంచిగా అయితే చాలు, ధన్యవాదాలు అని చెప్పుకుంటారు. ఎవరు చెప్పుకోరు. ఆ రోగం ఎందుకు ఇచ్చాడు? నీ కర్మ, నువ్వు చేసుకున్నది. ఆయనకు ఉందంట రోగం, అయ్యో అని అంటావా, నీకే ఆ రోగం వస్తుంది. అన్నీ ఇస్తాడంట. అన్నీ ఇస్తే కూడా ఆయన ఏమంటాడు?
ఈ బట్టలు వేసుకుంటే పైసలు ఖర్చు అవుతాయి, ఈ వేసుకుంటే బంగారం ఖర్చు అవుతుంది, అలా అని ఏదో వేసుకొని దేవుని దగ్గర వస్తే దేవుడు తిడుతూ ఉంటాం. నేను అన్ని చిన్నక ఇట్లా వేసుకొని వస్తాడినా నేనేం చేయాలి దీంతో వెస్ట్ భక్తుడు పక్కకి జరిపిస్తాడు. దానికి సంతోషపడి వేసుకొని హాయిగా దేవుని దగ్గర కూర్చోండి. చింగిపోయిన బట్టలు వేసుకుంటారు అని లేని వాళ్ళు వేసుకుంటారు, ఉన్న వాళ్ళు కూడా అలానే చేస్తారండి చాలా మంది. ఎందుకు అలా? మీరు బట్టలకు పక్కకు పెడితే మీకు కూడా ఆరోగ్యం సరిగ్గా ఉండదు. బంగారం పక్కకు పెడితే బంగారం మీకు ఎవరైనా బంగారం అంటారు, బంగారం లాగా ఉంది అంటారు. మన బంగారం వేసుకొని తిరగొచ్చు కదా, ఉన్న బంగారం పక్కకేసి పెడతారు. ఎందుకమ్మా? అవి దేవుడు ఇచ్చింది కదా, ఈ లేదంటే ఏమో ఉన్నది పక్కకు పెట్టుకుంటాం, మీకు కూడా మూడకేసి వాడేస్తాం. చూడండి చాలా మంది బంగారం ఉన్న వాళ్ళు మంచం మీదే, డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు మంచం మీదే ఉంటారు. చూడండి మీరు ఒక్కసారి గమనించండి, ఏదో ఒక్క రోగంతో ఉంటారు, మంచం మీదే ఉంటారు. డైలీ హాస్పిటల్ పోతారు, నెలకు ఖర్చు పెడతా ఉంటారు హాస్పిటల్. కనీసం దానమన్న చేస్తారా ఉన్నదానికి? అది కూడా చేయరు. 10 మందికి పెడదామా? పెట్టరు. భోజనం పెట్టండి. ఎన్నిసార్లు దత్తస్వామి చెప్తారు, వింటారా ఎవరన్నా? వినడు. ఖర్చు అవుతుంది, ఖర్చు అవుతుంది, ఖర్చు అవుతుంది అంటే ఖర్చు అవుతానే ఉంటుంది. ఫోన్లే ఖర్చు అయితే చేద్దాం, నీకు వస్తుంది. ఖర్చు అవుతుంది, దాసి 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 దయ్యాల మూట అంటారు, దయ్యాల పాడవుతుంది. అలా జరిగిపోతుందండి. అది శాస్త్రం అది జరిగింది. అది అందుకే అంటే దయ్యాల పాలు ఎందుకు అయితే అది తినడు చేయరు, అది మూల పడి ఉంటుంది, దాని మీద వచ్చి దయ్యం కూర్చుంటుంది అంతే. అది దయ్యాల పాలు. బంగారం పెట్టి పెట్టి ఏమైతే దయ్యాలు వచ్చి కూర్చుంటారు దాని మీద, కంపల్సరీ వస్తారు. ఎందుకంటే వాళ్ళకి చాలా సోకు బంగారం వేసుకొని తిరగాలి, కానీ మనుషుల ఉండి కూడా పెట్టుకోరు, వాళ్ళు వేసుకొని తిరుగుతారు, మళ్ళీ ఎవరికైనా పట్టుకుంటారు. ఉన్న దాంట్లో సంతోషపడండి, భక్తి చేయండి. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా.